ఏపీపీఎస్సీ నుంచి ఒక బిగ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఒక ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుకు సంబంధించినటువంటి నోటీస్ వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నామనేసి తెలియజేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ ఏవి, ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాయి, ఇవన్నీ వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ రిటర్న్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ వేరియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి మనకు తెలిసిందే. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నాము అనేసి తెలియజేయడం జరిగింది. సో యాక్చువల్గా మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహించాల్సి ఉంది అంటే 18/12/2023 నుంచి 23/12/2023, అలానే 5/1/2024. అంటే మనకు డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు, అదేవిధంగా జనవరి 5వ తేదీ నిర్వహించాల్సిన ఈ పరీక్షలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని పోస్ట్ పోన్ చేస్తున్నాము డ్యూ టు ద ఆన్ గోయింగ్ కోర్టు కేసెస్. సో కోర్టులో కేసు మార్కులకు సంబంధించి, మార్కుల పర్సంటేజ్కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మరి దానివల్ల ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాము. అది ఎప్పటికనేది ఇంకా ఇవ్వాలని టిల్ ఫర్దర్ అడ్వైజ్. సో నెక్స్ట్ ఫర్దర్ నోటీస్ ఇచ్చేటువంటి దాని వరకు చేస్తున్నాం పోస్ట్ పోన్. అంటే డేట్ అయితే ఇవ్వలేదండి, ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత మనకు అఫిషియల్ గా రిలీజ్ చేస్తారు. సో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇంకొంచెం టైం దొరుకుతుందని ఆశిస్తున్నాము. సో మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.